ఎల్సెలా బుక్స్ వారి లెంట్ సీజన్ ప్రత్యేక పాడ్కాస్ట్కు అందరికీ స్వాగతం. ఈ లెంట్ కాలం మనందరికీ మన విశ్వాసాన్ని లోతుగా చూసుకోవడానికి, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఒక మంచి అవకాశం కదా. అవునవును, ఖచ్చితంగా. ఇది ఆత్మపరిశీలనకు సరైన సమయం. అందుకే ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదేమిటి? ప్రేమ. ప్రేమ ఎప్పటికీ కొత్తగా ఉండే అంశం. అవును, మనలో చాలా మందికి ఓ ప్రేమ ఎంత లోతైనది అనే కీర్తన తెలిసే ఉంటుంది. ఆ మాటల్లో ఎంత నిజముందో కదా. ప్రేమ అనేది అంటే సంస్కృతులను, సరిహద్దులను దాటిపోయే ఒక శక్తివంతమైన భావన. నిజమే. అయితే మనం ప్రేమకు చిహ్నంగా భావించే సులువు దగ్గరకొచ్చేసరికి అక్కడొక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. అవును, ఇక్కడే చాలా మందికి సందేహం వస్తుంది. సిలువ అంటే హింస, బాధ, మరణం ఇలాంటి వాటికి ప్రతీక. మరి ఇంత తీవ్రమైన బాధలో ప్రేమను మనం ఎలా చూడగలం? ఆ రెండింటినీ ఎలా కలపాలి అనేది పెద్ద సవాలు. అదే ఈరోజు మన చర్చలో ఈ సంక్లిష్టమైన ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. మంచిది. బహుశా మనం ప్రేమ అనే పదాన్ని అర్థం చేసుకునే విధానంలోనే కొంచెం మార్పు అవసరమేమో. ఎలా అంటారు? అంటే మనం ప్రేమ అనగానే సున్నితమైన భావనలు, సంతోషం, ఆనందం ఇలాంటివే అనుకుంటాం. కాని ప్రేమకు మరో కోణం కూడా ఉంది. అవును, బాధ్యత, త్యాగం, రక్షణ ఇలాంటివి కూడా ప్రేమలో భాగమే. సరిగ్గా అదే. ఈ విషయం గురించి ఆలోచిస్తుంటే నాకొక ఆసక్తికరమైన సాంస్కృతిక దృక్కోణం గుర్తొచ్చింది. చెప్పండి. కొన్ని పశ్చిమాఫ్రికా దేశాల్లో, ముఖ్యంగా నైజీరియన్ సంస్కృతిలో ప్రేమను ఐ లవ్ యూ అని మాటలతో చెప్పడం కన్నా చేతల్లో చూపించడానికి ఎక్కువ విలువిస్తారు. ఆసక్తికరంగా ఉంది. దాన్ని కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఇప్పుడు చూడండి, అక్కడ ఒక అన్నయ్య తన చెల్లెల్ని లేదా తమ్ముణ్ణి ఏదైనా ప్రమాదం నుంచి కాపాడటానికి ముందుకొస్తే దాన్ని కేవలం తన విధిగా భావించరు. అది వారి మధ్య ఉన్న ప్రగాఢమైన బంధానికి, ప్రేమకు నిదర్శనంగా చూస్తారు. అంటే మాటల కన్నా చర్యలే ముఖ్యమన్నమాట. అవును, అవసరమైనప్పుడు అండగా నిలబడి, బాధ్యత తీసుకుని, రక్షణగా ఉండటమే నిజమైన ప్రేమ అని వాళ్లు నమ్ముతారు. ఆ బాధ్యతాయుతమైన ప్రేమ అనేది వాళ్ల కుటుంబ బంధాలకు పునాదిలాంటిది. ఇది చాలా శక్తివంతమైన ఉదాహరణ. ఎందుకంటే ఇది ప్రేమను ఒక భావోద్వేగం నుండి ఒక క్రియాశీలకమైన చర్యగా మారుస్తుంది. నిజమే. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పడం వేరు, నీ ప్రమాదం నా ప్రమాదం, నేను నిన్ను కాపాడతాను అని ముందుకు రావడం వేరు. అవును, చాలా తేడా ఉంది. ఈ కుటుంబ రక్షణ అనే ఆలోచనను గనక మనం గుర్తుపెట్టుకుంటే బహుశా సిలువ గురించిన మన దృక్పథం పూర్తిగా మారిపోతుందేమో. అంటే మీరు ఈ కుటుంబ రక్షణ అనే ఆలోచనను, దైవిక ప్రేమను అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవిలా వాడొచ్చనంటున్నారా? ఖచ్చితంగా. దేవుని ప్రేమ కేవలం ఒక భావన కాదని, అదొక చురుకైన, రక్షణాత్మకమైన చర్య అని అర్థం చేసుకోవడానికి ఇది మనకు సహాయపడుతుంది. మనల్ని కాపాడే ప్రేమ. మనం అన్నగాండగా అనే ప్రేమ, మన రోజువారీ జీవితంలో చూసే కుటుంబ ప్రేమ, తోబుట్టువుల అనుబంధం, ఒకరినొకరు కాపాడుకోవాలనే తపన, ఇవన్నీ ఆ దైవిక ప్రేమ యొక్క ప్రతిబింబాలే. సరే, ఈ రక్షించే ప్రేమ అనే ఆలోచన బాగుంది. కాని దీన్ని సిలువకు అన్వయించినప్పుడే అసలు సమస్య వస్తోంది. అవును, అక్కడే గందరగోళం మొదలవుతుంది. ఎందుకంటే చాలామందికి సిలువ ఒక రక్షణ చర్యలా కాకుండా ఒక క్రూరమైన శిక్షలా కనిపిస్తోంది. పైగా కొంతమంది ఏమంటారంటే, ఏమని? ఒక తండ్రి తన కుమారుడిని ఇంతటి బాధకు గురిచేయడం ప్రేమ ఎలా అవుతుంది? అది ఒక రకంగా అన్యాయంలా, వదిలేసినట్టుగా అనిపించదా? ఈ వాదనలో కూడా నిజముంది కదా. ఉంది. ఆ ప్రశ్న చాలా సహేతుకమైనది. పైపైన చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కదా. అక్కడ కనిపించేది ఓటమి, నిస్సహాయత, తీవ్రమైన వేదన. ప్రేమకు వ్యతిరేకమైనవన్నీ అక్కడ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అవును. కాని మనం దాన్ని శిక్షగా కాకుండా మనం ముందుగా మాట్లాడుకున్న కుటుంబ రక్షణ కోణంలో చూస్తే కథ మొత్తం మారిపోతుంది. అడేలా ఆ దృక్కోణం ఈ హింసను ఎలా వివరిస్తుంది? ఇక్కడే అసలు విషయం ఉంది. అది శిక్ష కాదు, అదొక నమ్మకం. నమ్మకమా? అవును. తండ్రి తన కుమారుడిపై ఉంచిన అపారమైన నమ్మకం, మానవాళిని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడటానికి, ఆ పనిని కేవలం తన కుమారుడు మాత్రమే చేయగలడని నమ్మి ఆయనను ఆ పనికి అప్పగించడం. మనం ఇందాకటి నైజీరియన్ ఉదాహరణే తీసుకుందాం. కుటుంబంలో ఒకరిని కాపాడటానికి అన్నయ్య ముందుకొచ్చినప్పుడు అది తండ్రి బలవంతంగా పంపిన పని కాదు. అది ఆ అన్నయ్య సామర్థ్యం మీద, అతని ప్రేమ మీద తండ్రికున్న నమ్మకం.
ఈ పని నువ్వు మాత్రమే చేయగలవు అని చెప్పడం లాంటిది. ఆసక్తికరంగా ఉంది. అంటే ఇదొకరిపై బలవంతంగా రుద్దిన శిక్ష కాదు. కాదు, అస్సలు కాదు. తండ్రి కుమారుల మధ్య ఉన్న సంపూర్ణ అవగాహనతో, నమ్మకంతో ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయమనమాట. సరిగ్గా అదే. ఆ దైవిక కుటుంబం మానవ కుటుంబాన్ని రక్షించడానికి తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఇది ఒకరి త్యాగం మాత్రమే కాదు, ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ యొక్క ఉమ్మడి ప్రదర్శన. అంటే కుమారుడు తండ్రి ప్రణాళికను పూర్తిగా నమ్మాడు. అవును. అదే సమయంలో తండ్రి కుమారుడి శక్తిని, ఆయన విధేయతను పూర్తిగా నమ్మాడు. శిలువ అనేది ఆ పరస్పర నమ్మకానికి, ప్రేమకు అంతిమ నిదర్శనం. వావ్! ఈ కోణంలో చూసినప్పుడు శిలువలో కనిపించే బాధకు ఒక కొత్త అర్థం వస్తోంది. అది నిస్సహాయతతో కూడిన బాధ కాదు, ఒక లక్ష్యంతో, ప్రేమతో స్వీకరించిన బాధ. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు ఈ రక్షణ అనే ఆలోచనలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. యేసు మన భారాన్ని మోయడం, మన పోరాటాలలోకి ప్రవేశించడం అని మనం వింటాం. అసలు దాని అర్థమేంటి? ఆయన మనల్ని దేని నుండి రక్షిస్తున్నాడు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ రక్షణ కేవలం పాపాల నుండి క్షమాపణ పొందడం మాత్రమే కాదు, అంతకంటే చాలా లోతైనది. అంటే అది మనల్ని నిరాశ, నిస్పృహ, అర్థంలేనితనం, మరణ భయం వంటి, అంటే మనల్ని బంధించే శక్తుల నుండి మనకు విడుదలనిస్తుంది. ఈ రక్షణ చర్య ఎలా జరిగిందో చెప్పడానికి ఒక చక్కటి పోలిక ఉంది. చెప్పండి, వింటాను. అవును. కాని తానే స్వయంగా ఆ ప్రమాదకరమైన వరదలోకి దూకి, ఆ వ్యక్తితో పాటు ఈదుతూ అతన్ని ఒడ్డుకు చేర్చడం మరో రకం. శిలువలో జరిగింది ఈ రెండో రకం సహాయంలా అనిపిస్తుంది నాకు. అద్భుతమైన పోలిక. ఖచ్చితంగా అదే జరిగింది. అది దూరం నుండి చేసిన సహాయం కాదు. కాదు. మానవ బలహీనతలోకి, మన బాధలోకి, మన పోరాటంలోకి ఆయన పూర్తిగా ప్రవేశించాడు. మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. మన భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. ఆ వరదలో మనతో పాటు తడిచాడు. అవును, మనతో పాటు కొట్టుకుపోయాడు. కాని చివరికి మనల్ని ఒడ్డుకు చేర్చాడు. ఆ సన్నిహితత్వమే ఆ ప్రేమలోని గొప్పతనం. అయితే ఈ కథ శిలువతోనే ముగిసిపోలేదు కదా? లేదు. మరి పునరుద్ధానం ఈ చిత్రంలో ఎక్కడొస్తుంది? పునరుద్ధానం లేకుండా శిలువ కథ అసంపూర్ణం, చెప్పాలంటే అర్ధరహితం కూడా. ఓ! శిలువలో జరిగిన ఆ రక్షణ చర్య విజయవంతమైందని చెప్పే తిరుగులేని రుజువు పునరుద్ధానం. ఇందాకటి వరద ఉదాహరణనే తీసుకుంటే ఒడ్డుకు చేర్చడమే పునరుత్థానం. అంటే ఆ రక్షణ కార్యం మరణంతో ఆగిపోలేదని, అది మరణాన్ని, నిరాశను, ఓటమిని జయించిందని పునరుత్థానం ప్రకటిస్తోంది. నిన్ను బయటకు తీసుకొస్తానని చెప్పాను కదా, ఇదిగో మనమిక్కడున్నాం, సురక్షితంగా ఉన్నాం అని చెప్పినట్టు. అంటే శిలువ ఆ రక్షణ చర్య యొక్క ప్రక్రియ అయితే, పునరుత్థానం దాని ఫలితం, దాని విజయం. అవును, అంతేకాదు, ఆ విజయం కేవలం ఒక్కరికే పరిమితం కాదు. అంటే అది మొత్తం ప్రపంచానికి కొత్త జీవితాన్ని, కొత్త నిరీక్షణను అందిస్తోంది. అదొక సార్వత్రిక ప్రేమచర్య. జాతి, మతం, లింగం అనే తేడాలు లేకుండా అందర్నీ కలుపుకోపోయే ప్రేమ. ఒక కుటుంబ పెద్దలాగా. సరిగ్గా ఒక కుటుంబంలోని పెద్ద తన కుటుంబ సభ్యులందరి బాధ్యతను తీసుకున్నట్లుగా ఆయన మొత్తం మానవ కుటుంబం యొక్క బాధ్యతను తీసుకున్నాడు. దాని ప్రాముఖ్యతను మనం గుర్తించాలి. ఈ చర్చ మొత్తం వింటుంటే శిలువ గురించిన నా దృక్పథమే మారిపోతోంది. అలాగా? మనం ఎక్కడ మొదలుపెట్టాం? శిలువలో ప్రేమను చూడటం కష్టమనే ఒక సహేతుకమైన ప్రశ్నతో. కానీ దాన్ని ఒక శిక్షగా కాకుండా, ఒక అంతిమ కుటుంబ రక్షణ చర్యగా, తోబుట్టువుల మధ్య ఉండే ప్రేమగా చూసినప్పుడు దాని అర్థం పూర్తిగా మారిపోయింది. నిజం. ఆ రూపకం వేదాంత శాస్త్రాన్ని మన వంటగదిలోకి, మన కుటుంబ సంభాషణల్లోకి తీసుకువస్తుంది. అవును, చాలా వ్యక్తిగతంగా అనిపిస్తుంది, మన హృదయానికి దగ్గరగా. అదే దాన్ని మరింత ఆచరణాత్మకంగా మారుస్తుంది. ఈ అవగాహన మనల్ని ఒక ప్రార్థనాపూర్వకమైన స్థితికి నడిపించాలి. ప్రభూ, నీ రక్షణాత్మక ప్రేమలోకి మమ్మల్ని మరింత లోతుగా ఆకర్షించు అని ప్రార్థించటమంటే ఇదే. అంటే ఇదొక నిరంతర ప్రయాణం లాంటిది. అవును, ఈ ప్రేమను అర్థం చేసుకోవడం, దానిలో జీవించడం, అది ఒక్కరోజులో పూర్తయ్యేది కాదు. మనం ప్రతిరోజూ ఆ ప్రేమలోకి మరింత లోతుగా ఆకర్షింపబడాలి. మరి ఈ ప్రేమను మన జీవితాల్లో ఎలా ప్రతిబింబించగలం? అదే అసలైన సవాలు. ఈ చర్చ ముగింపుగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్నను అడగాలనుకుంటున్నాను. తప్పకుండా. మనం శిలువను మనల్ని కాపాడటానికి జరిగిన ఒక ప్రేమపూర్వక త్యాగంగా, ఒక కుటుంబ రక్షణ చర్యగా చూస్తే, మన కుటుంబం పట్ల మన బాధ్యతలను చూసే విధానాన్ని ఇది ఎలా మారుస్తుంది? ఇక్కడ కుటుంబం అంటే అంటే
కేవలం మన రక్త సంబంధీకులు మాత్రమే కాదు, మన స్నేహితులు, మన పొరుగువారు, మన సమాజం, సహాయం అవసరమైన ప్రతి ఒక్కరూ మన కుటుంబమే. మనల్ని ఒకరు అంతగా ప్రేమించి కాపాడినప్పుడు ఆ ప్రేమను మనం ఇతరులకు ఎలా పంచగలం? సరిగ్గా అదే. మన చుట్టూ ఉన్నవారికి మనం ఎలా రక్షణగా అండగా నిలబడగలం? ఈ లెంట్ కాలంలో మనం దీని గురించి లోతుగా ఆలోచించాలి. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్నింటి కోసం వింటూనే ఉండండి.